చైతన్య గారు, మీకు ఇష్టమైన పాట మీకు ఇష్టమైన వ్యక్తి గొంతులో నుంచి విందాం. మీరు గెస్ట్ చేయాలి మరి. ఓన్లీ వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? ఓన్లీ ఆడియో, నో వీడియో. పాట విని గెస్ట్ చేయాలి అంతేనా? అంతే. అసలు అంటే మీకు ఇష్టమైన వ్యక్తి మీకు ఇష్టమైన పాటని ఆయన గొంతు ద్వారా పాడతారు. అది ఎవరో మీకు తెలుసా? అంటే ముందు గెస్ట్ చేయండి, తర్వాత వినిపిస్తాను. అబ్బో అట్లా చెప్పడం కష్టమే. ఇష్టమైన వ్యక్తి, మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, మీకు ఇష్టమైన పాట అందులో. అవునా? శ్రీకృష్ణ అన్న నువ్విలా సాంగ్ తనకు చాలా ఇష్టం. మేబీ అది అనుకుంటున్నాను నేను. మీరు అది అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం మరి. ఒకసారి ఓకే, ఒకసారి చూద్దాం. మనం 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 మెంటల్ మదిలో గణ 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 గంటల సడితో ఠక 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 తుంటరి లయలో ఓకే అని చెలరేగాలి ఆగిపోని కువేగాన్ని ఏది ఏమైనా గాని లైక్ మై లేలా ఏలుకుందాం ఈ చెప్దాం అనుకున్నామా? ఎవరండి? ఆదిత్య, వాళ్ళ బ్రదర్. ఓకే, చెప్దాం అనుకున్నా. ఇష్టమైన వ్యక్తి అంటే మరి ఇంట్లో వాళ్ళు ఎట్లయినా ఇష్టం ఉంటారు కదా, మేబీ బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేమో. ఓకే, సో మీరు అలా తప్పులో కాలేసారు. కైండ్ ఆఫ్ పిజ్జాలో కాలేసాం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ తమ్ముడు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాడు, హైదరాబాద్ లో లేడు. మరి బయట ఎప్పుడు ఇచ్చాడా అనేది నాకు, అందుకనే నాకు తమ్ముడి మీద అది. ఆ పాట అంటే మీకు అంత ఇష్టం అంటే ఆ పాట ఎక్కడిది అసలు? బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? అది పాట నాకు చాలా పెద్ద పాట, బికాజ్ ప్రతి ఒక్క సింగర్కి రెహమాన్ గారికి పాడాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన పాట అది, నేను పాడాను ఒరిజినల్గా. ఓకే బంగారం మూవీలో మెంటల్ మధ్యలో అనే సాంగ్. సో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాసిన పాట అండ్ రెహమాన్ సార్ కంపోజిషన్ అండ్ మణిరత్నం గారి సినిమా. అన్నీ పెద్ద పెద్ద పక్కన పేర్లన్నీ పెద్ద పెద్ద పేర్లే. సో డెఫినెట్లీ నాకు చాలా స్పెషల్ సాంగ్ అది నా కెరియర్లో, నా లైఫ్లో. అండ్ తమ్ముడు పాడాడు అండ్ చాలా బాగా పాడాడు. వెరీ నైస్ అండ్ ఐ ఫీల్ సో స్పెషల్. వెరీ గుడ్ సింగర్. తను కూడా బాహుబలిలో అండ్ చాలా సినిమాల్లో పాడుతున్నారు. కాకపోతే అంటే రియాలిటీ షోస్ లో వచ్చిన మొహాలు అందరికి బాగా తెలుస్తుంది కాబట్టి కొంచెం పరిచయం తక్కువ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వస్తున్న రైట్ సినిమా అన్ని సినిమాల్లో యాక్చువల్గా పాడాడు.